ఆ థైరాయిడ్ హార్మోన్ ఇవ్వడం వల్ల బిడ్డలో బుద్ధిమాంద్యం జరగకుండా ఉండడానికి కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ జరగకుండా, దాంతో పాటు అబార్షన్ ప్రాసెస్ అనేది జరగకుండా ఉండడానికి, ఇంటర్నల్ బ్లీడింగ్ డెలివరీ టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్ జరగకుండా ఉండడానికి కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది సరైన శాతంలో, సరైన మోతాదులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ థైరాయిడ్ లెవెల్స్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఒకే లెవెల్‌లో ఉంటాయా? ఒకే రకమైన డోసేజ్ పెడతారా అంటే అది కూడా కాదు. వాళ్ళలో ఉండే ప్రతి నెల జరిగే మార్పుల్లో వాళ్ళలో టీఎస్‌హెచ్ లెవెల్స్‌ని బట్టి కూడా వాళ్ళ డోస్ అనేది టైట్రేట్ చేయడం జరుగుతుంది. సో, ఇది త్రూఅవుట్ ద వన్స్ చాలా మందికి ఇంకొక అపోహ ఏంటి అంటే థైరాయిడ్ మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో లైఫ్ లాంగ్ తీసుకోవాలి కదా మేడం, మేము స్టార్ట్ చేయదలుచుకోలేదు మాకొద్దు అని ఈ రకమైన డౌట్ కూడా అపోహగా చాలా మందికి ఉంది. సో, వన్స్ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేసాము అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి యూజువల్లీ థైరాయిడ్ లెవెల్స్ అంటూ మానిటర్ అనేది వన్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎప్పుడైతే టెండెన్సీ ఉంది అని బయట పడుతుందో వాళ్ళకి ప్రతి 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్ అంటూ చేసుకుంటూ నెమ్మదిగా డోస్ టైట్రేషన్ చేసుకోండి. డెలివరీ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆపేయకుండా నెమ్మదిగా డోస్ తగ్గిస్తూ ఆపేస్తే గనక వాళ్ళకి ఏ రకమైన ప్రమాదం ఉండదు. తర్వాత కూడా హైపోథైరాయిడిజం అని వచ్చే అవకాశాలు కూడా ఉండవు.